నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. వెల్కమ్ టు ఫ్రేమ్ వెలాసిటీ ఛానల్. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ కరుప్పు, తెలుగులో వీరభద్రుడు, ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. చాలా గ్యాప్ తర్వాత సూర్య ఒక పక్కా మాస్ అండ్ ఎమోషనల్ డ్రామాతో మన ముందుకొచ్చారు. మరి ఈ సినిమా సూర్య ఫ్యాన్స్కి కావాల్సిన మాస్ పూనకాలు తెప్పించిందా? ఆర్జే బాలాజీ డైరెక్షన్ ఎలా ఉంది? సినిమా చూడొచ్చా లేదా అనే విషయాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 2. స్టోరీ లైన్, కథాంశం, నో స్పాయిలర్స్. ఇక కథ విషయానికొస్తే ఇందులో సూర్య శరవణన్ అనే ఒక ఊరి లాయర్ పాత్రలో కనిపిస్తారు. న్యాయం జరగని చోట అన్యాయం రాజ్యమేలుతున్న తరుణంలో ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎలా మారాడు, ఆ ఊరి ప్రజల కోసం అతను చేసిన పోరాటం ఏంటి అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్. ఇందులో సూర్య 2 విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో శరవణన్, కరుప్పుస్వామి అదరగొట్టేశారు. లాయర్ కోటు వేసుకున్న సూర్య, మాస్ అవతార్లో ఉన్న సూర్య మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్. పర్ఫార్మెన్స్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. విశ్లేషణ. నటీనటులు. సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఎనర్జీతో సినిమాని ఒంటి చేత్తో నడిపించారు. త్రిష తన పాత్రలో ఒదిగిపోయింది. యోగిబాబు కామెడీ అక్కడక్కడా నవ్విస్తోంది. దర్శకత్వం. ఆర్జే బాలాజీ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ని సామాజిక అంశంతో జోడించి చక్కగా తెరకెక్కించారు. మ్యూజిక్. సాయి అభయంకర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజీఎం ప్రతి మాస్ సీన్ని ఎలివేట్ చేసింది. ముఖ్యంగా గాడ్ మోడ్ సాంగ్ థియేటర్లో విజిల్స్ వేయిస్తోంది. సినిమాటోగ్రఫీ. జీకే విష్ణు విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. 4. బాక్సాఫీస్ రివ్యూ, బాక్సాఫీస్ రిపోర్ట్. బాక్సాఫీస్ విషయానికొస్తే రిలీజ్కి ముందే ఈ సినిమా భారీ హైప్ క్రియేట్ చేసింది. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్తోనే కోట్లు కొల్లగొట్టింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల షోస్ ఆలస్యమైనా ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సూర్య కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనర్ అయ్యేలా ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం వీకెండ్ లోపు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. 5. రేటింగ్ అండ్ ఫైనల్ వర్డిక్ట్. రేటింగ్. నా రేటింగ్ 3.25 on 5. ఫైనల్గా చెప్పాలంటే సూర్య నుంచి ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ ఆశించే వారికి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా ఒక మంచి చాయిస్. బోర్ కొట్టకుండా సాగే స్క్రీన్ ప్లే, సూర్య పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు. 6. అవుట్రో, ముగింపు. ఇది ఫ్రెండ్స్ కరుప్పు మూవీ రివ్యూ. మరి మీరీ సినిమా చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రేమ్ వెలాసిటీ. ఇది మీ మధు సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.